ఆ తర్వాత మీషో యాజ్ ఎ సేలర్గా వితౌట్ జిఎస్టీ తోటి జాయిన్ అయిన తర్వాత మనకు బిల్ అనేది వస్తుందా, జిఎస్టీ బిల్ అనేది వస్తుందా అనేది అలాంటివి డౌట్స్ ఉంటాయి. అలాంటిది ఏం బిల్ ఏమి ఉండదు. ఇది అన్రిజిస్టర్డ్ నెంబర్ అన్నమాట. అంటే జిఎస్టీ పేమెంట్ అనేది చేయాల్సిన అవసరమే లేదనమాట. మన స్టేట్ లెవెల్లో చేస్తూ ఉన్నాం కదా సేలింగు, అందులో మనం ఆల్రెడీ జిఎస్టీ అనేది పే అవుతుంది, మన తరపు నుంచి కట్ అవుతుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో కట్ అవుతుంది. యాజ్ ఏ సేలర్గా మనం ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నాం వాళ్ళకి. మనకు ఎలాంటి క్రెడిట్ అనేది రావట్లేదు దాంట్లో పేమెంట్ చేసిన తర్వాత. కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఆ తర్వాత కొంతమంది ఒక కామెంట్ అయితే చేశాడు నాకు, మీకు గవర్నమెంట్వి ఏవైనా ఇతర పథకాలు కానీ అలాంటివి ఏమీ రావు అని ఏదో చెప్పారు. నాకు కూడా సరిగా అర్థం కాదు. తర్వాత నేను అడిగిన ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. అలాంటిది ఏమి ఉండదు, అదంతా పుకారు. యాజ్ ఎ సేలర్గా జాయిన్ అవ్వండి, ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. ఒకవేళ అకౌంట్ బ్లాక్ అయిందనుకోండి, బ్లాక్ ఎందుకు అవుతుందంటే మనము ఆర్డర్స్ ప్రాసెస్ చేస్తాం కదా, పికప్ చేపించడానికి మనం ప్రాసెస్ చేసిన తర్వాత 2 డేస్లో అంటే ఒక్కొక్కసారి మనకు అందుబాటులో అంటే ఒక 5-6 ఆర్డర్స్ ఒక పికప్ అయిన తర్వాత మన ఏరియాకు వచ్చే 2-3 ఎవరైతే పికప్ పర్సన్స్ ఉంటారో వాళ్ళతో కాంటాక్ట్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫీడ్ చేసుకున్న తర్వాత యథావిధిగా మనం వాళ్ళకు పికప్ ఉండగానే మనం చెప్పవచ్చు. వాళ్ళకి చెప్తే వితౌట్ 24 అవర్స్లో మనం పికప్ చేయించుకోవచ్చు. ఒకవేళ అలాంటివి జరగలేదనుకో, స్టార్టప్లో ఏమవుతుందంటే 2 డేస్ 3 డేస్ కూడా అవుతుంది. ఒకసారి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్రీచింగ్ అని వస్తుంది. బ్రీచింగ్ అంటే వాళ్ళు పికప్ చేసుకోలేకపోవడం అనమాట. అది పికప్ అవ్వలేక కట్ అయిపోతుంది. అది ఆర్డర్స్లోకి వెళ్ళి చూస్తే క్యాన్సల్ అని ఉంటుంది. తర్వాత లాస్ట్లో వచ్చిన తర్వాత క్యాన్సల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ క్యాన్సల్లోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు యాజ్ ఎ కస్టమర్గా క్యాన్సిల్ చేయకపోయినా కానీ మనం కరెక్ట్ టైంలో పికప్ చేయించకపోవడం వల్ల క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇలా నాకు దాదాపుగా ఒక 20-25 ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. దానికి రీజన్ ఏమంటే ఒక కొరియర్ ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది డెలివరీ అని. ఈకామ్ ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది, డెలివరీ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఎక్కువ వచ్చేసి డెలివరీ నుంచే పికప్ అవుతాయి. నేనున్న ఏరియాలో ఏమైందంటే రీసెంట్గా వాళ్ళు డెలివరీ ఫ్రాంచైజ్ హబ్ అనేది క్లోజ్ చేసేసారనమాట. క్లోజ్ చేసిన తర్వాత నేను దీనిలో ఒకటే ఆర్డర్ సెల్ చేసిన తర్వాత అది వాళ్ళు పికప్ చేసుకోలేకపోవడం వల్ల నాకు వనపర్తి దగ్గర ఉంటుంది, ఇక్కడ తెలంగాణ మాది. ఈ వనపర్తి నుంచి నాకు ఇక్కడికి రాలేదు, వాళ్ళు పికప్ చేసుకోలేదు. తర్వాత వనపర్తి నుంచి కూడా ఈకామ్ ఎక్స్ప్రెస్ వస్తుంది మాకు. వాళ్ళు కూడా ఓటీపీ ఒకసారి వచ్చింది నాకు. ఓటీపీ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళే ఎంటర్ చేశారో ఏమో తెలియదు, ఆర్డర్ అది పికప్ చేసుకోలేదు. మరుసటి రోజు బ్రీచింగ్ అనేసి వచ్చేసింది అనమాట. నేను చాలా కొట్లాను వాళ్ళకి. టికెట్స్ సపోర్ట్ దాంట్లోకి వెళ్ళి నేను టికెట్స్ రైజ్ చేసినాను. దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను టికెట్ ఎట్లా రైజ్ చేయాలని. అన్నీ ఒకటి దాంట్లో నేను చెప్పలేను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చిన్న వీడియో స్పీడ్గా ఉండాలి, అందుకనే చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి అంత ఓపిక ఉండదు, ఇంత ల్యాగ్ అవుతుంది వీడియో అని చూడరు. అందుకనేసి నేను స్పీడ్గా చెప్తుంటాను. ఒకసారి స్పీడ్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.